ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. 38వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. వీడియో ఆన్ చేసావా? వీడియో కరెక్ట్ చదువు అయ్యా. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. చాలు. ఈ చక్కని మాట దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ మాటలో భక్తుడైన హిజ్కియా చెప్తున్న మాట, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ మెల్లగా నడుచుకుందును. బాగా వినండి, ఎవరు మాట ఇచ్చారు? ఆయన. ఎవరు మాట ఇచ్చారు? ఆయన. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఎవరికి మాట ఇచ్చారు? ఏమండి? హిజ్కియా రాజుకు మాట ఇచ్చారు. బాగా వినాలి. ఆయన మాట ఇచ్చెను, నెరవేర్చింది ఎవరు చెప్పండి? ఆయనే. అక్కడున్న మాట అదే. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. ఏం మాట ఇచ్చారు? మరి దేవుని బిడ్డలారా, ఏం మాట ఇచ్చారు అంటే, దేవుడు హిజ్కియా కన్నీటి ప్రార్థన ఆలకించాడు. ఏమండి? ఇప్పుడు చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. వినండి, ఏం చెప్తున్నాడు? నీవు కన్నీళ్లు విడుచుట చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఏం చూశాడట? కన్నీళ్లు విడవడం చూశాడట. మరి దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరం అంతా కూడా మనం బహుగా కన్నీరు విడిచి ఉంటాం. బహుగా కన్నీరు విడిచి ఉంటాం. వ్యాధులను బట్టి, కష్టాలను బట్టి, సమస్యలను బట్టి, శోధనలను బట్టి ప్రియులారా కన్నీరు విడిచి ఉంటాం. హిజ్కియాకు ఒక పెద్ద శోధన వచ్చింది. ఏమిటా శోధన అంటే, అతనికి ఒక గొప్ప వ్యాధి కలిగింది. ఏం కలిగిందండి? అతనికి ఒక గొప్ప వ్యాధి కలిగింది. ఆ వ్యాధి ఏమిటో మనం ఇదివరకే ధ్యానం చేసాం. ఆ వ్యాధి బాధ పెడుతూ ఉండగా అతడు దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి ఏమిచ్చాడు చెప్పండి? మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు. మాట అంటే దీన్ని ఏమంటాం చెప్పండి? వాగ్దానము అంటాం. ప్రార్థన విన్న దేవుడు హిజ్కియాకు ఏమిచ్చాడు చెప్పండి? వాగ్దానము ఇచ్చాడు. క్రొత్త సంవత్సరం వచ్చేటప్పటికి దేవుని బిడ్డారా, ఒక పెద్ద కట్ట తీసుకొచ్చాను నేను. కట్ట అయిపోయిందా ఉందా అంటే అయిపోయింది. ఏమండి? కట్ట కార్డులో అయిపోయినాయి. ఇందులో ఎంతమంది తీసుకున్న తర్వాత చదువుకున్నారో,
చదువుకున్న తర్వాత దాన్ని దాచిపెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ రే దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట, ఈ యొక్క వాగ్దానం ఏం చెప్పండి? దేవుడు మన ప్రార్థన విని మనకిచ్చే మాట, వాగ్దానం. మన ప్రార్థన విని, హిజ్కియా ప్రార్థన విని హిజ్కియాకు దేవుడిచ్చిన వాగ్దానం. ఏమిచ్చాడు వాగ్దానం? ఏమండి? ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. ఏమండి? వాగ్దానం ఏంటి చెప్పండి? ఇంక 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. ఎందుకు ఇచ్చాడు ఈ మాట అంటే, అంతకుముందు హిజ్కియాకు ఒక కబురు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? కబురు వచ్చింది. ఏమిటి ఆ కబురు? యెషయా ప్రవక్త చెప్పాడు, నీవు మరణమవుతావు, నీవు బ్రతుకువు గనక నీ ఇల్లు సర్దుకో అని చెప్పాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలా చెప్పాడో ఆ బాధను, ఆ మాటను బట్టి భయపడి హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏమండి? నిజంగా దేవుని బిడ్డలారా, బాధ తట్టుకోలేనప్పుడు ఏడుస్తాం. ఏమండి? డాక్టర్ దగ్గరికో లేకపోతే మరొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది కష్టమేనండి అన్నాడు అనుకోండి డాక్టర్ దగ్గరికి బాగాలేక వెళ్ళాం. ఏమండి? ఇదిగో నా బాధ ఇదండి అని అన్నాను. ఇది కష్టమేనండి అన్నారు అనుకోండి, ఏమనిపించింది చెప్పండి? సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? ఎట్లాంటి దుఃఖం చెప్పండి? తీరం దుఃఖం అది. ఇక లాభం లేదండి, నేనేం చేయలేను అని చెప్పండి డాక్టర్ అంటే ఏం చేస్తాం చెప్పండి? తట్టుకోలేనంతగా బాధపడతాం. అటువంటి సమయంలో అప్పుడు మనకు వచ్చే మాట, లేదా అప్పుడు మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఏమండి? మనుషులు లాభం లేదన్నప్పుడు, ఏమండి డాక్టర్లో లాభం లేదన్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తాడండి? దేవుడు జ్ఞాపకం వస్తాడు. మరి అంతకుముందు అంతకుముందు దేవుడు జ్ఞాపకం వస్తాడా? జ్ఞాపకం రాడు. ఎందుకంటే డాక్టర్ ఉన్నాడు, ఏదో మందు ఇస్తాడు, లేకపోతే మా వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక పరిచర్య చేస్తారు అనిపించింది. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ ఇక లాభం లేదంటారో దేవుడా 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 అంటాం కదండి. దేవుడా అన్నప్పుడు దేవుడిచ్చే సమాధానమే వాగ్దానం. ఏం చెప్పాడు? ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకో పొడిగిస్తాను అన్నాడు. మాట ఇది, వాగ్దానం. ఏడుస్తున్నాడు హిజ్కియా, కన్నీరు పెడుతున్నాడు హిజ్కియా. నా రోగం తగ్గుద్దా, తగ్గదేమో, నేను బతుకుతానా, బతకనేమో. ఏమండి? యెషయా ప్రవక్త ఏమో ఇక నువ్వు బతకో అబ్బాయి, చచ్చిపోతావు అని అన్నాడు. ఆ తట్టుకోలేని బాధలో దేవుడిచ్చిన ఒక మంచి మాట ఏం చెప్పండి? వాగ్దానం ఏంటండి? ఇంకా 15 సంవత్సరములు నీకు ఆయుష్ ఇస్తున్నాను. అందుకే ఆయన అంటాడు, ఆయన నాకు మాట ఇచ్చాను. ఏం మాట ఇచ్చాడు? నీకు ఆయుష్ ఇస్తున్నాను కదండి, నీకు ఆయుష్ ఇస్తున్నాను. హిజ్కియాకు మాత్రమే ఇచ్చాడా ఈ మాట? మనందరికీ ఇచ్చాడా? ఏమండి? ఇప్పుడు చదవండి సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వాక్యం. సామెతల గ్రంథం అండి 9వ అధ్యాయము 11వ వాక్యం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. బాగా వినాలి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో అధికములగును. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అందరితో చెప్తున్నాడు. ఏమండి? ఆయన నమ్మిన బిడ్డలందరితో, ఆయన మాట వినేవారు అందరితో, ఆయనకు లోబడిన వారందరితో చెప్తున్నాడు. ఎవరి వలన? నా వలన. ఏం కలుగుతుంది నీకు? దీర్ఘాయువు కలుగుతుంది. నీవు జీవించే సంవత్సరములు ఏమవుతాయి? అధికములు అవుతాయి. ఎప్పుడు అవుతాయి? ఏమండి? ఎప్పుడు అవుతాయి? ఇప్పుడు రండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల పుస్తకం 3వ అధ్యాయము. సామెతల పుస్తకం 3వ అధ్యాయము మొదటి నుంచి విందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను
హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను. ఏంటి అట? ఏమండి? దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతి. ఏమిస్తాయి? నా మాటలు. ఏమండి? నా మాటలు. నా కుమారుడా, నా మాట వినో, నా ఉపదేశమో ఆలకించు. ఇప్పుడు మనం గమనిస్తే ఈ మాటల ప్రకారం దేవుడు హిజ్కియాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనుషులందరికీ వాగ్దానము ఇచ్చాడు. అయితే చాలామందికి నెరవేరటం లేదు. ఏమండి? చాలామందికి నెరవేరట్లేదు. ఏమండి? సంవత్సరం ఆరంభంలో లేదా సంవత్సరాంతంలో 31 రాత్రో జనవరి 1 వచ్చి కార్డు తీసుకొని వెళ్తున్నాం, కానీ చదువుకున్నది నెరవేరుతుందా? ఎంతమందికి ఉంది ఈ గురి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఏమండి? ఎంతమంది ఆలోచిస్తారు అంటే ఆ మాటల మీద ఏముంచాలి చెప్పండి? నమ్మకం ఉంచాలి. ఆ మాటల మీద చెప్పండి ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. హిజ్కియా నమ్మాడు. హిజ్కియా ఏం చేశాడండి? దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. హిజ్కియా దేవుడు చెప్పిన మాట నమ్మాడు గనక అంటున్నాడు, ఆయన నాకు మాట ఇచ్చాడు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మనలో ప్రతి ఒక్కరికి కూడా మాట ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? తలకో మాట ఇచ్చాడు. ఏమండి? ఈ సంఘానికి పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా అండి? నీకు పుట్టిన పిల్లలను నేను ఆశీర్వదించదను. కార్డు ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. ఏమండి? నీకు పుట్టిన పిల్లలను నేను ఆశీర్వదించదను. ఏమండి? నీకు పుట్టిన పిల్లలు అంటే సంఘంలో ఉన్న బిడ్డలు. సంఘంలో బిడ్డలు ఆశీర్వదించబడ్డారా లేదా? రోగంతో ఉన్నవాళ్ళు స్వస్థపరచబడ్డారు. కష్టాల్లో ఉన్నవారు బలపరచబడ్డారు. లేమిళ్ళలో ఉన్నవారు ఆశీర్వదించబడ్డారు. దేవుడు తన మాట నెరవేర్చాడా, నెరవేర్చలేదా? ఏమండి? ఈ సంగతి ఎవరికి తెలిసిద్ది? ఆ మాటను పట్టుకున్న వాళ్ళకి. అర్థమైందండి? ఆ మాటని పట్టుకున్నాడు. దేవుడు నాకు ఈ సంవత్సరము ఈ మాటను ఇచ్చాడు. నెరవేరుస్తాడా, నెరవేర్చడా? కనిపెట్టుకొని చూద్దాం. హిజ్కియా కనిపెట్టాడు, చూశాడు. అందుకే అంటున్నాడు, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాడు. మాట ఇచ్చే దేవుడు మాట ఇచ్చి, ఏమండి? ఏదో పొరపాటుగా అప్పుడు ఏదో అన్నాము, ఇప్పుడు కుదరదు అబ్బాయి, అప్పుడు ఏదో అన్నాను, ఇద్దాం, చేద్దాం, సాయం చేద్దామని, ఇప్పుడు కుదరదయ్యా అనే దేవుడు కాదు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మాట ఇచ్చి మాటను నెరవేర్చే దేవుడు. అంతేనా? ఇంకో మాట రండి. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము. ఆదికాండ పుస్తకం 28వ అధ్యాయము. 28వ అధ్యాయంలో యాకోబుకు ఆయన మాటిస్తూ ఇలాగ అంటున్నాడు. చూడండి 13వ వచనం నుండి 28:13 నుంచి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. వినండి,
నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఏం చెప్తున్నాడండి? నేను నీకు తోడై ఉంటా, నీవు వెళ్ళే ప్రతి స్థలములో నీకు తోడై ఉంటా, నీకొచ్చే అపాయాల్లో కాపాడుతా, నీకు కావలసిన ప్రతి అవసరం తీరుస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, నిన్ను మళ్ళా ఇక్కడికి తీసుకొస్తా. నేను ఇచ్చిన మాట నెరవేర్చే వరకు ఏంటంట? నిన్ను విడువడో నిన్ను ఎడబాయడు. ఏమండి? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మాట యాకోబు నమ్మలేదు. ఏమండి? యాకోబు నమ్మల. అందుకని చాలా ప్రయత్నాలు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఏమండి? ఏం చేశాడు? మామనో మోసమో చేశాడు. ఏమండి? గొర్రెలను చూలుగట్టేటట్టుగా నిరవంజి సువ్వల పెట్టి మోసమో చేశాడు. తన ఆస్తిని పెంచుకోవడానికి ఎన్నో దొంగ పనులు చేశాడు. అందుకే ఆయన పేరు ఏం పేరు? యాకోబు. ఇన్ని మోసాలు చేసి అంతా అయిన తర్వాత ఏమండి? దేవుడు కాపాడి కాపాడి తీసుకొచ్చిన తర్వాత, తీసుకొచ్చిన దేవుడు ప్రతి దేవుని బిడ్డలారా అతనితో మాట్లాడుతున్నాడు. యాకోబు, నీ పేరేంటయ్యా అన్నాడు. 32వ అధ్యాయంలో ఏం చెప్పాడు యాకోబు? అయ్యా నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు పేరు యాకోబు గాక ఇంకేమైద్ది? ఏమండి? యాకోబు పేరు యాకోబు గాక ఇంకేమైద్ది? యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. ఏమండి? అందుకని యాకోబు యథార్థమో ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? నేను మోసం చేశాను, నేను మోసగాడిని, మోసంతో గెలవాలనుకున్నాను, మోసంతో గొప్పవాడిని కావాలనుకున్నాను, అయితే నన్ను క్షమించయ్యా అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో దేవుడు ఏమన్నాడండి? ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఏం పేరు? ఇశ్రాయేలే. ఏమండి? ఇక నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇశ్రాయేలు అనేది ఒక పెద్ద దేశం పేరు. ఒక్క మనిషి యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకునేటప్పటికి దేవుడు అతను ఏం చేశాడండి? గొప్ప జనముగా చేశాడు. ఆ దేశం ఇప్పుడు కూడా ఉందా లేదా? ఉంది. ఆ దేశం మీద ఎవడూ గెలవలేడు, ప్రపంచంలో ఎవడో గెలవలేడు. ఎందుకో తెలుసా అండి? అది దేవుడు వాగ్దానము చేసిన దేశం. దేవుడు మాట ఇచ్చాడు, మాట ఏం చేశాడు చెప్పండి? నెరవేర్చాడు. ఏమండి? యాకోబు మోసం చేసినా, యాకోబు మాట నమ్మకపోయినా, యాకోబు దేవునికి ఇష్టంగా జీవించకపోయినా దేవుడు వదిలి పెట్ట. స్నేహితుడా, సోదరి, ఈ నూతన సంవత్సరంలో ఒక్కసారి ఆలోచించు. గత సంవత్సరంలో నువ్వు ఎట్టున్నావో, గత సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మావో లేదో. దేవుడు నూతన సంవత్సరంలో నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నేను నీకు తోడై ఉండేదను. ఏమని చెప్తున్నాడండి యాకోబుకి? నేను నీకు తోడై ఉండేను. ఎప్పటిదాకా? ఏమండి? మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఉంది, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా. నమ్ముతారా? ఈ మాట నిజమేనంటారా? ఏమండి? నమ్మేవాళ్ళు యథార్థంగా చెప్పండి. నమ్మితే ఏమండి? చిన్న సమస్య రాగానే ఎందుకు తొందరపడతావు? ఏమండి? చిన్న చిన్న విషయాలకి ఎందుకు కలవరిపోతున్నావు? ఏమండి? దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నావు, లోకస్తులకి లోకానికి లొంగిపోతున్నావు. దేవుడు నీతో లేడా? దేవుడు నీతో ఉన్నాడా లేడా? ఎస్. ఏమండి? ఒకరోజు దేవుడు యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు అద్దరికి వెళ్ళి ఉండండి, నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పినని వారిని తొందర పెట్టి ఏం చేశాడు చెప్పండి? దోణి ఎక్కించి పంపించాడు. వీళ్ళు సముద్రం మధ్యకు పోయేటప్పటికి ఏమొచ్చింది చెప్పండి? తుఫాను వచ్చింది.
ఏమ్మా తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పటికీ వాళ్ళు అనుకుంటున్నారు, ఊరి తుఫాన్ వచ్చిద్దని ముందే తెలుసా కావాలా, అందుకని బోధకుడు మనతో రాకుండా మనల్ని తుఫాన్లో రావమని పంపించాడు రా అనుకుంటున్నారు. ఈ లోపల ఆయన రానే వస్తున్నాడు. ఎట్టొస్తున్నాడు చెప్పండి? నీళ్ల మీద నడుచుచు, గాలిని గద్దించుచు, తుఫానును గద్దించుచు వస్తున్నాడు. ఏమండి? ఓ ఓ దయ్యం వచ్చింది, దయ్యం వచ్చిందని భయపడ్డారు అందరూ. ఏమండి? ఏమని భయపడుతున్నారు? దయ్యం దయ్యం అని భయపడుతున్నారు. అందుకు ప్రభు ఏమంటున్నాడు? నేనే, భయపడకుడి. దాని అర్థం ఏంటండి? నేనే అంటే నేనున్నాను, మీరు భయపడకండి అన్నాడు. ఏమండి? భయపడకండి అన్నాడు. వెంటనే పేతురు అన్నాడు, మత్తయి సువార్త 14వ అధ్యాయం ఈ మాటలను మీ తర్వాత చదువుకోండి. పేతురు గారు అన్నాడు, ప్రభువా నిజంగా నువ్వే గనక అయితే, నువ్వు నీళ్ల మీద నడుస్తున్నావు కదా, నీ వలే నీళ్ల మీద నడవడానికి నాకు అధికారమో ఈ. ప్రభు అన్నాడు, లేచి నడిచిరా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు కాదులే అబ్బాయి, వచ్చే సంవత్సరం దాకా ఆగు, కాస్త ట్రైనింగ్ అవ్వాలా, తొందరపడబాక అని అన్నాడండి. అనలా, లేచి నడిచిరా అన్నాడు. ఏమండి? బయలుదేరి ఒక అడుగు వేసాడు. ఏమనుకుంటున్నాడు చెప్పండి? అబ్బా నేను కూడా వేసేయాలి, నడుస్తున్నాను రా అనుకున్నాడు. రెండో అడుగు వేసినప్పటికి ఏమైంది చెప్పండి? బుడుక్కును మునిగింది. ఇప్పుడు అంటున్నాడు, ప్రభు నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా, నన్ను రక్షించు అని అరిచాడు. అందుకు ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? నిజమే, వాగ్దానాలు తీసుకున్నప్పటికీ ఏమండి ఒక్కోసారి మనకు ఫెయిల్యూర్స్ వస్తాయి, ఒకసారి మనకు ఎన్నో కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? మన చూపు ఎక్కడ ఉండదు చెప్పండి? ఏమండి? దేవుని మీద ఉండదు. పేతురు ఎడు చూశాడు చెప్పండి? పేతురు మొదటడుగు యేసు వైపు చూస్తూ వేశాడు. ఏమండి? రెండో అడుగు వేసేటప్పటికి ఏం కనపడింది అతనికి? గాలి కనపడింది. ఏమండి? ఏం కనపడింది? గాలి కనపడింది. గాలి కనపడేటప్పటికి ఏమొచ్చింది చెప్పండి? భయం వచ్చేసింది. ఏమండి? ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. కానీ ఎవరి వైపు చూశాడు? గాలి వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడండి? గాలి వైపు. గాలి అంటే ఏమండి? సాతాను. ఏమండి? ఎందుకు అంటే యాకోబు పత్రికలో మనం చదువుతాం, పేతురు రాసిన పత్రికలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతకుచో తిరుగులాడుతుంటాయి. ఆడి పని ఏంటంటే మన ప్రయత్నాలు పాడు చేయటమే ఆడి పని. మరి మనం ఏం చేయాలి? సాతాను ఎన్ని శోధనలు పెట్టినా, సాతాను ఎన్ని ఎదిరింపులు తీసుకొచ్చినా, ఎందుకంటే మనం చేసే ప్రతి పనిని ఆటంకపరచడం వాడి ప్రయత్నం అంతే. వాడికి ఉన్న పని ఏం చెప్పండి? పొద్దున్న లేచి మనం పనికి పోయినట్టు వాడు ఆ పనికి వస్తాడు. ఏ పనికి వస్తాడు? మనం చేసే పనిలో చెడగొట్టడానికే వస్తాడు. దేవుని పని చెడగొట్టడానికే వస్తాడు. దేవుని బిడ్డల కుటుంబాలని చెడగొట్టడానికే వస్తాడు. అందుకని ఏం చేయాలి? గాలి వైపు మనము చూడకూడదు. ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు చూడాలి. ఎందుకంటే దేవుడు నన్ను రమ్మన్నాడు, దేవుడు పిలుపు మేరకు నేను నడిచి వెళ్తున్నానని విశ్వాసంతో వెళ్ళలేకపోయాడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉంది, విశ్వాసములకు కర్తయో దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఏమండి? ఎటు చూడాలి మనం? దేవుని వైపు చూడాలి. మనల్ని కాపాడేది, మనల్ని నడిపించేది ఎవరు చెప్పండి? దేవుడు. కాబట్టి గడిచిన సంవత్సరంలో నువ్వెడు చూసావో, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావో, ఎన్నిసార్లు పడిపోయావో, ఎన్నిసార్లు నష్టపోయావో, ఎన్నిసార్లు అవమానపడ్డావో నీకు తెలుసు, దేవుడు తెలుసు. కానీ ఈ క్రొత్త సంవత్సరంలోనైనా నువ్వు ఫెయిల్యూర్ లేకుండా ముందుకు నడవాలి అంటే నీ చూపు ఎక్కడుండాలి? దేవుడి మీద ఉండాలి. నీ మనసు ఎక్కడుండాలి? దేవుడిచ్చిన వాగ్దానం మీద ఉండాలి. దేవుడు నాకు మాట ఇచ్చాడు. హిజ్కియా అంటున్నాడు, నేనేమందునో ఆయన నాకు
మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చు. ఏం చేశాడంట? ఆయన మాట ఇచ్చాడట. ఒకసారి యేసు ప్రభువారు ఒక గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. మీరు తర్వాత చదువుకోండి, నేను వచనాలు చెప్పట్లా, ఎందుకంటే సమయం వృధా కాకూడదని. యేసు ప్రభువారు బేతనీకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక కబురు వచ్చింది. ఏమిటా కబురు అంటే, నీవు ప్రేమించిన లాజరు చనిపోయాడు. ఏమని కబురు వచ్చింది? నీవు ప్రేమించిన లాజరు చనిపోయాడు. సరేలే అన్నట్టు గమ్మునున్నాడు యేసయ్య. శిష్యులు చూస్తున్నాడు, ఈయన ప్రేమించాడు అనుకుంటున్నాడు, కానీ ఆ లాజరు చనిపోయాడన్నా ఈయన పడుచుకోవట్లేదు అనుకున్నారు వాళ్ళు. 3 రోజులు అయిపోయింది. 3వ రోజు చివరిలో అన్నాడు ఆయన, పదండి లాజరును లేపుదాము అన్నాడు. ఏమండి? తోమా అన్నాడు, పదండి అయ్యా, అతనితో పాటు మనము కూడా సావటానికి వెళ్దాము అన్నాడు. కావాలంటే మీరు అక్కడ మాటలు ఉన్నాయి, చదువుకోండి. ఏమండి? ఎంత ఎగతాలో, శిష్యులకే ఎగతాళి. ఏమండి? ఎగతాళి. పదండి లాజరును లేపుదాము అంటే, అతనితో కూడా సావటానికి మనం వెళ్దాంలే అన్నాడు. యేసుప్రభువారు అన్నారు, మీరు నమ్మనట్లు. చదవండి ఆ మాట. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త అండి, 11వ అధ్యాయము. 11వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఏమండి? 11వ అధ్యాయము. 11వ అధ్యాయంలో ఏమండి ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారు? యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము. 11వ అధ్యాయము 12వ వచనం. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెను అని అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయినని మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయిననో అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోడి శిష్యులతో ప్రభు ఏం చెప్తున్నాడు? అతడు చనిపోయాడని మీరు అంటున్నారు, కానీ నేనేమంటున్నాను? అతను నిద్రించాడు అని నేను అంటున్నా. అతని నిద్ర నుంచి లేపుదాము అని చెప్తున్నా. మీరేమంటున్నారు? చనిపోయాడు అంటున్నారు. అతడు చనిపోయినని మీరు నిర్ధారించున్నట్లు నేను అక్కడ లేను. ఈ మాట మీకు ఎవరికైనా అర్థమైందండి? ఏమిటి అర్థం అంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు దేవుని వాక్యం ప్రకారం, ప్రియులారా, ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ ఆత్మ 3 రోజులు అక్కడే తిరుగుద్దంట. ఏమండి? 3 days టైం, 3 రోజులు అక్కడనే తిరుగుద్దట. దీని వాక్య మర్మం అదే. అందుకని ఏం చేశాడు? 4వ రోజున యేసు ప్రభువారు ఆ ఊరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి. ఏమండి? అక్కడ ఉంది, అతడు చనిపోయానని మీరు నమ్మునట్లు. ఏంటంట? అతడు చనిపోయినని మీరు నమ్మునట్లు. ఏమండి? నిజమే, ఆయన చనిపోయాడు అని వాళ్ళంతా నిర్ధారణ చేసుకోవాలి. అంటే యూదులు సిద్ధాంత ప్రకారం ఒక మనిషి చనిపోయాడు, ఇక అతని ఆత్మ వెళ్ళిపోయింది అని నిర్ధారణ ఎప్పుడు చేస్తారంటే 3 days వెళ్ళిపోవాలి. 4th day ఇంకా ఆత్మ ఉండదు, ఇక అది మట్టి కదండి. అందుకని ప్రభువారు ఏం చేశారు చెప్పండి? 4వ రోజున బయలుదేరారు. ఏమండి? 4వ రోజున బయలుదేరారు. శిష్యులు ఏమంటున్నారు? ఏమండి? ఆయనతో కూడా సావడానికి వెళ్దాం పదండి అయ్యా. ఏమండి? ఎంత ఎగతాలో. సరే, యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు ఆ ఊరికి వచ్చిన తర్వాత, మీరు అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. యేసు ప్రభువారు ఆ ఊరికి వచ్చిన తర్వాత మార్త అంటుంది, ప్రభువా, 21వ వచనం, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఏమని చెప్పండి?
ప్రభువా నీవు అక్కడ ఉంటే మా తమ్ముడు మా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదయ్యా అన్నాడు. మరి ప్రభువు ఏమన్నాడు? 23వ వచనం, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో ఆయన మాట ఇచ్చాడు. అది ఆమెకి ఇచ్చిన వాగ్దానం. ఏమండి ఏమి ఇచ్చాడు చెప్పండి? నీ సహోదరుడు మరలా తిరిగి లేస్తాడు. ఆమె అంటుంది, నిజమేలే, పునరుద్ధానంలో లేస్తాడని నాకు తెలుసులే. ఆ వచనాలన్నీ మీ తర్వాత చదువుకోండి. ఇంకాసేపు ఆగినాక మరియమ్మ వచ్చింది. ఏమండి మరియమ్మ కూడా వచ్చి మరియమ్మ కూడా పెద్దంగా ఏడుస్తుంది. ప్రభువా నువ్వు గనక ఇక్కడ ఉన్నాడుగైతే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా. ఏం చెప్పాలి? ఏమండి ఏం చెప్పాలి? అసలు ప్రభువు మొట్టమొదటిలోనే వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇది వాగ్దానం కదా? నిజమే. నమ్మట్లా ఆమె, యేసయ్య దేవుడని నమ్మట్లా. అందుకని ఏం చేశాడండి? 35వ వచనం, యేసు కన్నీళ్ళలో విడిచాను. ఎందుకు విడిచాడండి? నా మాట నమ్మట్లేదే. ఈరోజున దేవుని మాట నమ్ముతున్నామా? దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. నమ్ముతున్నారా? ఏమండి మార్తా నమ్మలేదు, మరియా నమ్మలేదు. సరే యేసు ప్రభువారు వచ్చి అన్నారు, అతన్ని ఎక్కడ పాతి పెట్టారు అండి అన్నాడు. ఇదిగోండి చూడండి అని సమాధి దగ్గరికి తీసుకొచ్చారు. సమాధి మూత తీయమన్నాడు. మార్తం వచ్చి సమాధి మూత కంటే ఆ డోర్కి అడ్డం పడింది. ఏమంటుంది? ప్రభువా ప్రభువా తీయొద్దు తీయొద్దు తీయొద్దు. ఏమ్మా ఏం కారణం అంటే, అది చచ్చిపోయి ఇది 4వ రోజు. అతను చచ్చిపోయి ఇది 4వ రోజు. వాసన కొడతాడయ్యా అంటే అతనిలో ఇక జీవమే లేదు. 4వ రోజుకి ఏమొస్తుందంట? వాసన కొట్టదు. అందుకని ప్రభు అంటున్నాడు చూడండి, 40వ వచనం యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో ఏం చెప్పాడంట? నువ్వు నమ్మిన ఎడలా. ఈ పూట వాక్యం వింటున్నాం మనం. వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఏం కావాలి చెప్పండి? నమ్మకం కావాలి. ఏమండి నమ్మకమో కావాలి. నమ్మిన ఎడలా. ఇంకో మాట కూడా చదవండి వాక్యంలో. దేవుని బిడ్డలారా, వాక్యంలో ఇంకో మాట, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనం నుండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనం నుండి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును ఏంటంట? నమ్ముట నీ వలనైతే. మన వల్ల ఏం కాంటలేదు చెప్పండి? నమ్మలేకపోతున్నాం. ఏమండి నమ్మలేకపోతున్నాం. మనకి ఎప్పుడు భయమే. ఏందన్నా ఎట్ట బతకాలన్నా, ఎట్ట చేయాలన్నా, ఏమైద్దోనన్నా. మా దేవుడు ఉన్నాడు కదమ్మా. దేవుడు ఉండాడులే, దేవుడు లేడని నేను అన్నాను. ఎట్టా? దేవుడు ఉన్నాడు కాదంటంలా, కానీ ఎట్టా చెప్పు, ఎట్ట ఇద్ది, ఏం చెయ్యాలి? దేవుడు చేయడా? ఏమండి నమ్మలేం. ఏమండి అందుకే అంటున్నాడు నమ్ముట చెప్పండి నీ వలనైతే. ఎవరితో చెప్తున్నాడంటే ఏమండి ఒక దయ్యం పట్టిన చిన్నవాని తండ్రితో ఈ మాట చెప్తున్నాడు. ఏమండి ఆ పిల్లోడు చచ్చేటట్టు ఉన్నాడు, దయ్యం పట్టింది. ఆ దయ్యం వాడిని చంపేటట్టుంది, నెత్తురు కక్కుతున్నాడు, భయపడుతున్నాడు తండ్రి. అప్పుడు ప్రభు అంటున్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అందుకు ఆ తండ్రి అంటున్నాడు 24వ వచనం, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము లేకుండా చేయదు.
ఏం చేస్తున్నాడట? నమ్ముతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట నమ్మాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని మాట నమ్మాలి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చదివితే, దేవుని వాగ్దానములన్నీ క్రీస్తు వలన అవి అవునన్నట్టుగానే ఉన్నవి అని రాయబడి ఉంది అక్కడ. ఏమండి? దేవుని వాగ్దానాలన్నీ ఏంటి అంట? అవును. ఇంకో మాట దేవుని బిడ్డలారా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి, విన్నరా? దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఏమిటా విశ్వాసం? దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఏమండి? ఆఖరి శాత పిల్లల్ని గన్నించుకున్నావే ఎరుమోహమా, అది కాదు కారణం. ఆఖరి బిడ్డలు నీ బిడ్డలో కాదు, నీ గర్భమునే పుడతారు. అదేంటి ప్రభువా? 90 ఏళ్ళు దాటిపోయింది, 100 సంవత్సరాలు వస్తున్నాయి. నవ్వుకుంది శారమ్మ. శారమ్మ నవ్వనేలా? దేవుని మాట నెరవేరుతుంది. దేవుని మాట నమ్మింది శారమ్మ. ఆ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. ఏమండి? విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. ఏమండి? ఏ వయసులో ఆమెకు అంది? 90 దాటిన తర్వాత. అబ్రహాముకు వయసు ఎంత? 100 దాటింది. 100 ఏళ్ళు దాటిపోయింది అబ్రహాంకి. శారమ్మకి 90 దాటిపోయింది. వాస్తవానికైతే బైబిలే చెప్తుంది, ఆమె కాన్పు ఉడికిన స్థితి. కాన్పు ఉడికిన స్త్రీకి గర్భం వస్తుందా? రాదు కదండి. కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఇందాక చదువుకున్నాం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఏమండి? నమ్మాడు. ఎవరు నమ్మారండి? ఏమండి? హిజ్కియా నమ్మాడు. నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, నా మాట నెరవేరుస్తాడు, నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు నమ్మాడు. ఏమండి? ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. ఏం మాట ఇచ్చాడు? నువ్వు బ్రతుకుతావు, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను. హిజ్కియాతో యెషయాతో అన్నాడు, ఇది ఎట్ట నమ్మకం అయ్యా అన్నాడు. అంటే ఏమండి? అంటే యెషయా అన్నాడు, నీకు ఒకవేళ నమ్మకం కావాలంటే ఒక పని చేయి. ఆహాజు గడియారం ఏం చేయాలా? 7 మెట్లు వెనక్కిపోవాలి. అంటే టైం 7 గంటలు వెనక్కిపోవాలి. నమ్ముతావా? ఎండ గడియారం ఆ దినాల్లో. ఏమండి? ఎండ గడియారం. ఏమండి? గడియారంలాగా తయారు చేస్తారు, మధ్యలో కర్ర బాస్తారు. ఆ కర్ర నీడ ఎక్కడ పడితే అంత టైం అయినట్టు లెక్క. ఆ నీడ ముందుకెళ్తే టైం అయిపోయింది, టైం జరిగిపోతుంది. కానీ ఏం చేయాలి? నీడ వెనక్కి రావాలి. వెనక్కి రావాలంటే ఏం చేయాలి? సూర్యుడు వెనక్కి వెళ్ళాలి. సూర్యుడు వెనక్కి వెళ్తే నీడ వెనక్కి పోద్ది, సూర్యుడు ముందుకు వస్తే నీడ ముందుకెళ్ళిద్ది. నిజమే. ఏమండి? దేవుడు సూచన చూపించాడు, దేవుడు ఆయుష్నిచ్చాడు. అందుకే అతను అంటాడు, సజీవులు సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది, నేడు నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. నిజమే ప్రియులారా, దేవుని మాట ఏమండి అబద్ధం కాదు. దేవుని వాగ్దానం ఏదో లాటరీ కాదు. చాలామంది లాటరీ తీసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. అది దేవుని మాట. నువ్వు నమ్మితే, నువ్వు ప్రార్థన చేస్తే ఆ వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది. అవునండి, ఆ వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది. నమ్మినా నమ్మకపోయినా యాకోబును ఆశీర్వదించాడు దేవుడు. ఆయన మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు.
నమ్మినా నమ్మకపోయినా ఏమండి లాజరును బ్రతికించాడు. ఆయన మాట నెరవేర్చాడు. శారాకు మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్చి శారా గర్భము నుండి ఏం చేశాడు చెప్పండి? ఇస్సాకును ఇచ్చాడు. అలాగే నీకు నాకు మాట ఇచ్చాడు. ఇందాక చదువుకున్నాం. ఏం చదువుకున్నాం చెప్పండి? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో అధికములగును. ఇది ఎలా నెరవేరుద్ది? మన జీవితము ఎటువంటిదండి? నరుని జీవితం ఎట్లాంటిదంట? నీటి మీద బుడగలాంటిది. ఏమండి? నీటి మీద బుడగలాంటిది, గాల్లో ఎగిరే దుమ్ము లాంటిది. శాశ్వతమో కాదు. కానీ అశాశ్వతమైన జీవితానికి శాశ్వతమైన మాట నమ్మకం ఏం చెప్పండి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఎక్కడి నుంచి వస్తుంది నిత్య జీవం? ఏమండి? మన కోసం, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. మనల్ని ఏం చేశాడండి? బ్రతికించాడు. ఏమండి? మనము పాపముల విషయమై చనిపోవాలి. మన కోసం ఆయన ప్రాణం పెట్టి మనకు ఆయుష్ పొడిగించాడు. యేసు ఎవరి కోసం మరణించాడంటే ఆయన నమ్మిన వారి కోసం. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. మన దోషముల కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. కాబట్టి ప్రియులారా, నీవు ఆయన నమ్మితే, ఆయన దేవుడని నమ్మితే, నీ పాపం ఒప్పుకుంటే, నీ పాపం విడిచిపెడితే, దేవుడు మాట ఇచ్చాడు, మాట నెరవేరుస్తాడని నమ్మితే ప్రభు తన ఆయుష్ నీకు ఇస్తున్నాడు. ఏమండి? గత 1వ తారీఖు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటో మాట? 65వ కీర్తన 11వ వచనం. ఏమండి? సంవత్సరమను నీ దయా కిరీటం. ఆ వచనం చాలా చక్కని వచనం కదా. సంవత్సరమను దయా కిరీటం కాదు, మధ్యలో నీ ఉంది. ఎవరిదా దయా కిరీటం? ఆయనది. ఎందుకంటే ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. ఆయనే మొదట. ఆయన తర్వాత ఇవన్నీ మనం కూడా వచ్చాం. ఇక ఆయన తర్వాత ఇంకేం ఉండదు. ఏమండి? మధ్యలో వచ్చిపోయేవాళ్ళం మనం అందరం. ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. ఆద్యంతము లేని ఏమండి నిత్యుడు ఆయన, నిత్యుడగు తండ్రి. ఆ నిత్యమైన దేవుడు తన ఆయుష్ మనకిచ్చి, తన ఆయుర్దాయం మనకిచ్చి, తన కిరీటం మనకిచ్చి, మన పాపమనే ముళ్ళ కిరీటాన్ని తాను పెట్టుకొని మన కొరకు చనిపోయాడు. యేసయ్య మన కోసం చనిపోయాడు గనక మన ఆయుష్ పెరిగింది. మరొక సంవత్సరమను దయా కిరీటం మనకు దక్కింది. దేవుడు మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? ఏమండి? ఏమని మాట ఇచ్చాడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఒకవేళ నీకు చావు వంటి బాధలు వచ్చినా సరే, ఏమండి? నిజమే, నా పరిస్థితి ఎట్లుంటుంది అంటే దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు. ఏ పూట కాపూట చస్తే బాగుండు అనుకుంటా నేను, ఈ బాధలు తట్టుకోలేక. కానీ దేవుడు బ్రతికిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, తన పని తాను చేయించుకుంటున్నాడు. దేవుడు మాట ఏమండి యథార్థం. దేవుడు మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. మాట నెరవేర్చడానికి నీకోసం సిలువలో ఏమండి శీలలతో గుచ్చబడ్డాడు. నీకోసం సిలువలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీకోసం సిలువలో రక్తం దారులుగా కార్చాడు. ఏలి ఏలి లామా సబక్తానని, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను బిగ్గరగా కేక వేసి చనిపోయాడు. చనిపోయిన ఆయన ఆ పరలోకంలో నిత్యము ఆయనతో ఉంచుకోవటానికి మరలా నీకోసం రాబోతున్నాడు. ఏమండి? ప్రభువే అన్నాడు, నేనుండు చోటున మీరుండు లాగున నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన మాటే. నెరవేరుస్తాడా లేదా? ఎస్, నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆయన మాటను నమ్మాలి. నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఈ నూతన సంవత్సరంలో
ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని నమ్మి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొంది ఆయన కృతజ్ఞత చెల్లించుదుము గాక. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేశాడు అన్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక.